కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో సచివాలయంలో కేబినెట్ భేటీ ముగిసింది. అయితే రాష్ట్రంలో అత్యవసర విషయాలపైనే చర్చించాలని, అదేవిధంగా ఉమ్మడి రాజధాని రుణమాఫీపై ఎలాంటి చర్చ చేయకూడదంటూ ఈసీ హెచ్చరికలను జారీ చేయడంతో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్న దానిపైనైతే కీలకమైన చర్చలు జరిగాయి. లోక్సభ ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమైన అధికారులను కేబినెట్ భేటీలో పాల్గొనేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. ఇక ప్రభుత్వం రాష్ట్రంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు, ధాన్యం కొనుగోళ్లపైన చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా విద్యార్థులకు వేసవి సెలవులు ముగుస్తుండటంతో నూతన విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన పనులు, బుక్స్, స్కూల్ యూనిఫామ్ లాంటి అంశాలపైన చర్చించనున్నారు. అదేవిధంగా మేడిగడ్డకు మరమ్మతులు, రాష్ట్రంలోని ఇతర ప్రధాన ప్రాజెక్టుల నిర్వహణ కోసం కేబినెట్లో నిధులను కేటాయించే అవకాశం ఉంది. ఈ భేటీలో ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు కాకుండా మంత్రులు, సీఎం, ఇతర అధికారులు హాజరయ్యారు. కాగా 4 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. అయితే కీలక అంశాలపైన చర్చించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం తదితర అంశాలపైన చర్చించినట్లుగా తెలుస్తోంది.